వాళ్ళ ఆగడాలు ఎట్లా ఉన్నాయో చూడండి. అది నేనే ఏదో పుట్టించి కల్పించి లేనిది చెప్తాడు అన్నా అన్నట్టు కాదు, సాక్ష్యం ఉంటేనే చెప్తా. నేను లోపల ఏం జరుగుతుందో తెలిస్తేనే చెప్తాం మనం. ఇవన్నీ లేనియే బయటకు రావు. ఈయనెవరో తెలుసా? మాజీ మంత్రి ఈయన చిన్నారెడ్డి, ప్రణాళిక సంఘం చైర్మన్గా కూడా పనిచేసాడు. ఇగో మాకంత అర్హత లేదా? 46 ఏళ్ళు పార్టీ మోసిన వాళ్ళకు ఓ 2 మండలాల మార్కెట్ యార్డు చైర్మన్ పదవి అడిగే అర్హత లేదా మాకు? అంటే మేము పూర్తిగా పక్కన అంటే మేమేమి టిష్యూ పేపర్లకు కనబడుతున్నామా? టిష్యూ పేపర్లు అంటే కేవలం వాడు సీనియర్ నాయకులని ప్రజలనే లైట్ తీసుకుంటారు మీ వాళ్ళు. ఇంకా మిమ్మల్ని ఆడున్నదే ఇంకా నువ్వు పెద్ద మనిషి. పబ్లిక్నే ఓటేసిన పబ్లిక్నే లైట్ తీసుకుంది మీ ప్రభుత్వం, మీ పెద్ద మనుషులు. ఇక మీరు కష్టపడ్డాము, మేము అది చేసినాం ఇది చేసినాం, మొద్దులు మోసినాం మొరలు మోసినాం అంటే ఇలా మిమ్మల్ని నమ్మేటోడు చూడరు. ఇంకా వాడుకుంటాం చూసుకొని పడేస్తామనే మాదిరి మేము కనబడుతున్నామా? ఆ మాత్రం పార్టీ సరి చేయకపోతే మాత్రం ఈయన టికెట్ ఎగబెట్టారు తెలుసా? అసలు ముచ్చట ఏం తెలుసా మీకు? ఈయన పేరు లిస్ట్లో వచ్చింది, ఫస్ట్ లిస్ట్లో క్లియర్ అయిపోయినాయి. టికెట్లు కన్ఫర్మ్ చేస్తారు కదా, అప్పుడు బీఫామ్లు కన్ఫర్మ్ చేసేటప్పుడు అధిష్టానం ఫైనల్ చేసిన లిస్ట్లో ఈయన పేరు ఉంది, జి చిన్నారెడ్డికి టికెట్ ఇచ్చి బీఫామ్ ఇచ్చేటప్పటికల్లా ఆయన పేరు ఎగరగొట్టేసిరు మొన్న. ఇక అట్లా కాంప్రమైజ్ చేసిర్రు, ఆయన దొరకబట్టిర్రు. బాపు నువ్వు పెద్ద మనిషి అయినావు, ఆగే నువ్వు జర పిల్లగాళ్ళకి ఇద్దాం, ఈసారి వాళ్ళని గెలిచిన వాళ్ళకి ఇద్దాం, నువ్వు గెలిపి నీకేమైనా చేస్తాం అన్నోళ్ళు. ఆయన ఏమడిగాడు తెలుసా? 1-2 మండలాలలో మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్లే ఉన్న 7 మండలాలలో ఎక్కువ కూడా అడగలేడు. 1-2 మండలాలకు మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్కి ఇయ్యి అని అడిగాడు. నేను చెప్పిన వాళ్ళకి ఇయ్యరు అని చెప్పిండట. టిష్యూ పేపర్ లెక్క తుడిసవతలు పడిచారట. కానీ